Akhirnya
విజయ అభయ ఆయు ఆరోగ్య సిద్ధ్యర్థం కర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ అభిష్ట ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం దుర్గా దేవత ఆనందముల ఫల సిద్ధ్యర్థు అసురగణి గౌరవ మాతృకా గౌరవ గుణ వరగణి సారాంశ కలిసే ఆ తెలుగులో పప్పు ఉప్పు అక్షరం పూర్వే ఆరాధన శ్లోక యోగాచార హోమ వరగణ అల్లారాధన కలిసే ముద్రా సభ్యులు ముఖ్యంగా ఎక్కడున్నా మీరు కారణాలు చేరుకోవాలి. సమిష్టి అంటేనే ఐక్యత. ఈరోజు మనం దాదాపు 6 సంవత్సరాల నుంచి మనం ఇక్కడ అమ్మవారిని పెడుతున్నాం. ఎటువంటి ఆరోగ్యం లేకుండా నిర్మితంగా అమ్మవారి యొక్క సన్నిధిలో ప్రథమ ప్రాంగణంలో మనం అందరం ఒక నిర్ణయానికి వచ్చి అమ్మవారిని ప్రజాపడుతుంది. ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టి దాదాపుగా ఈ సంవత్సరం మొదలుపెట్టి 6 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇటువంటి సమయంలో ఐక్యంగా ఉంటేనే మన అందరికీ కూడా ఇంకా 3 మొత్తం కూడా ఒక ముద్రా సంఘ సభ్యులు అందరూ కలిసి ఒకటే గిరా పెడుతున్నాం అంటే అందరికీ సంతోషదాయకం. ఎందుకంటే సమిష్టి అంటేనే ఐక్యత. మీరు ఒకటిగా 2 3 అయితే డిఫరెంట్. సంఘము అంటే సంఘం ఎందుకు పెట్టుకుంటాము, ఐక్యత గురించి సంఘం పెట్టుకుంటాము. నువ్వు ఏ పట్టణాల్లో ఉండి ఏ గ్రామాల్లో ఉండి ఏ రకంగా కానీ అమ్మవారితో అందరం కలిసి పెడుతున్నామని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఈ 6 సంవత్సరాల నుంచి మనం కలిసికట్టుగా అందరం కూడా ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా మన మొత్తాన్ని కూడా ఆ కనీస సభ్యులు అందరూ వచ్చి సంపూర్ణ కార్యక్రమాన్ని చేయాలి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాము అంటే మీ సభ్యులే మనం చెప్పుకుంటే మీ సభ్యులు అందరూ కూడా పాల్గొనాలి. తర్వాత ఎన్నో రకాలు చేసుకొని ఆ పెద్ద అనుకూలాలు అందరూ కూడా ఉండాలని మన మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా తప్పకుండా మీరు చెప్పేటువంటి మాటలు గౌరవించాలి, వినాలి. మీకు ఎక్కడైనా ఉంటే కనుక మీరు అందరూ ఉత్సవాలు కట్టి అందరూ ఇక్కడ పాల్గొనాలి. స్త్రీలు ముఖ్యంగా ఒక కుటుంబానికి జరుగుతుంది. విశేషంగా స్త్రీలు రావాలి. స్త్రీలు ఎక్కడ ఉంటే అమ్మవారి పెట్టుకుంటే అమ్మవారు కాదు. కేవలం మనం చేసేటువంటి ఏంటి అంటే ఒక భక్తి పూర్వకంగా కార్యక్రమం భక్తి చేస్తే అమ్మవారి శక్తి కలుగుతుంది. ఏదో వేసుకుంటూ అమ్మవారు పెట్టి ఏదో చేస్తే అది మనసు మంచి కాదు, నీకే మంచి కాదు, అక్కడ ఉండేటువంటి బాధలో మంచి కాదు. కాబట్టి మనం చేసేటువంటి కార్యక్రమం మీ వంశం పెరగాలి, మీ గోత్రం పెరగాలి, మీ యొక్క లక్ష్యం అమ్మవారిలో కలిగిస్తున్నారు. కాబట్టి మనం చేసేటువంటి కార్యక్రమం శ్రద్ధ చేయాలి. కాబట్టి అటువంటి ఇవన్నీ కార్యక్రమాలు పాల్గొనాలి. మొత్తం మంది సభ్యులు అంటే మొత్తం వీళ్ళంతా కరెక్ట్గా రాయాలి. ఒక దాని గురించి అంత భయపడాలి. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వచ్చారనేటువంటి ఆ యొక్క స్పృహ రావాలి. ఆ స్పృహ రావాలని చెప్పేసి అమ్మవారిని మనసుగా వాచ కన్నా ఆ పెద్దలందరినీ కోరుకుంటూ
जय शरीर टाइम का गौरी नारायण नमोस्तुते
అమ్మవారు అందరికీ కూడా లోకమాత అయినటువంటి అన్నపూర్ణేశ్వరి దేవి మనకి ఈరోజు అన్నపూర్ణ మార్గాలు దర్శనమిచ్చింది కాబట్టి అన్నపూర్ణేశ్వరి యొక్క అనుగ్రహము ఈరోజు అన్నదానం చేస్తే ఈరోజు పూజా కార్యక్రమంలో పాల్గొంటే మనకు మన కుటుంబానికి ఎటువంటి ఆపద లేకుండా సంపదలు కలుగుతాయి. అన్నానికి ముఖ్యంగా అన్నానికి లోటు ఉండదు. ఎన్ని పైసలు ₹1,00,000 ₹1,00,000 ఇంకో పైసలు కావాలంటారు, ఇంకో దాని కావాలంటారు, వస్త్రాలు ఇంకో వస్త్రం కావాలంటారు. కానీ నువ్వు ఎంత పెట్టినా కూడా తనటువంటి దానం ఒకటే ఉండదు. అదేంటి అంటే అన్నదానమే. వాళ్ళు సాధారణంగా ఏం చేస్తారు, చల్లగా ఉండమంటారు. చాలా అన్నం తింటాం. కాబట్టి ఈ లోకానికి అందరికీ కూడా సరిపడేటువంటి అన్నాన్ని పెట్టేటువంటి తల్లి రోజు అన్నపూర్ణేశ్వరి. కాబట్టి అన్నపూర్ణేశ్వరి యొక్క రోజునాడు పాల్గొంటే ఇటువంటి ప్రజలు వస్తుంది అంటే మన కుటుంబానికి సంతోషంగా ఎటువంటి అన్నానికి లోటు లేకుండా మనం సుఖంగా ఉంటాము. మరి లోకానికి ఏం లేదంటే లోక రక్షణకు అమ్మవారు మనకు ఇంటికి ఎటువంటి లోటు లేకుండా అమ్మవారు మనకు సంరక్షిస్తుంది, చూసుకుంటుంది. జగన్మ మాతాజీ జై, అన్నపూర్ణేశ్వరి మాతాజీ, జగన్మ మాతాజీ జై. మంచి పని చేసినాం. అంతేనా? అంతేనా? నేను అడుగుతుంది బాబాయ్. ఓకే, నేను అడుగుతుంది. జై. Thank you.
हंसपालिनी माता की जय, दुर्गा भवानी माता की जय। सर्वेभ्यो ब्राह्मणेभ्यो वेदवेदोदेभ्यो अर्चना అనేక పూజలు ఉన్నాయి పెద్దమ్మ గుడి ఫోన్ చేయలేదు కదా ఎవరెవరిని మేము కొత్తలో ఏమన్నా అంతేనా మాట్లాడుతున్నా ఓం
Terima kasih.
కథనాలు చేయనట్టు हमसे ना भाई ना చిన్న ప్లేట్లో గ్లాసులు ఆ చిత్తబండిలో వేయగలరు. రామి చెట్టు కింద చిత్తబండి వేయడం జరుగుతుంది. ఈ రోజు ముద్రావేశ్వర కమిటీ వారి ఆధ్వర్యంలో కుంకుమార్చన తదుపరి అన్నదాన కార్యక్రమం సాగైంది కావున గ్రామ ప్రజలు హలో ఈ రోజు
ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో కుంకుమ హలో పెద్ద మనుషులు మూడో సంఘం పెద్ద మనుషులు దయచేసి అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారు తీర్థ